పంచాయతీ మొదలైంది. అసలు తెలంగాణ పంచాయతీ అంటేనే చాలా ఉత్కంఠగా, చాలా ఆసక్తిగా సాగుతూ ఉంటుంది. అయితే ఇది ఎవ్రీడే అర్బన్లో జరిగే రాజకీయ పంచాయతీ కాదు. గ్రౌండ్లో, గ్రామాల్లో, పల్లెల్లో జరిగే నిజమైన పంచాయతీ, అవే పంచాయతీ ఎన్నికలు. సరిగ్గా 2 రోజుల క్రితం దీనికి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయగానే అందరూ సంబరాలు జరుపుకున్నారు. ఎందుకంటే ఇప్పుడా అప్పుడా అని ఎదురు చూస్తూ ముందుకు వెళుతున్న నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం చేయడానికి సర్పంచులు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. దీంతో మొత్తానికైతే ఒక డేట్స్ అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఒకసారి ఆ అనౌన్స్మెంట్ చూస్తే కనుక మొత్తం 189 మండలాల్లో 4236 గ్రామ పంచాయతీలకి తెలంగాణలో ఎన్నికలు జరుగుతూ ఉంటే, అందులో తొలి దశలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలకి వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ 29తో మొదలైతే ఈ నెల 30 వరకు, అంటే తొలి దశలో వాళ్ళకి 29 నుంచి 30 వరకు 2 రోజుల పాటు నామినేషన్లు ఉంటుంది. అప్పీళ్లకు డిసెంబర్ 1, డిసెంబర్ 2వ తేదీ నాటికి వాటిని పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగియనుంది. ఆ వెంటనే బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించేస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ అనేది జరుగుతుంది, తొలి దశ ఓటింగ్. ఇక అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది. ఇక రెండవ దశ నామినేషన్ల స్వీకరణ విషయానికి వస్తే కనుక నవంబర్ 30 నుంచి ప్రారంభమవుద్ది ఇది నామినేషన్ల స్వీకరణ. అలాగే పోలింగ్ డిసెంబర్ 14న జరుగుతుంది. మూడో దశ నామినేషన్ల స్వీకరణ అనేది డిసెంబర్ 3న ప్రారంభం కాగా పోలింగ్ డిసెంబర్ 17న నిర్వహిస్తారు. మొత్తానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అనేక చర్యలు అటు ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకున్నారు. ఇకపోతే ఇక్కడే అసలు రాజకీయం మొదలవుతుంది. బీసీలకు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు, బీసీలకు కనీసం 30% ఇవ్వాల్సిందే అనేది పట్టుబడుతున్న నేపథ్యంలో ఒక రకంగా ఇక్కడ బీసీ జెండాని, బీసీ ఇష్యూని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్తాను అని చెబుతున్న తీన్మార్ మల్లన్న పదే అదే పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి రేవంత్ రెడ్డి గారి మీద ఆయన అవాకులు పేలుతూ మరి సొంత పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకులకి అలవాటే, ఎవరు ఏం అనడం లేదు కానీ ఎందుకో తీన్మార్ మల్లన్నే పదే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉండడం మాత్రం ఇది చాలా ఆసక్తిగా ఉంది. అది కూడా బీసీల పక్షాన తను బీసీ పర్సన్గా నిలబడి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది 17% అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసేటప్పటికీ దీని మీద మేము ఉద్యమాలు చేస్తాము అని కూడా ఇంకొక వైపు ఇంకో ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ఓవరాల్గా ఈ పంచాయతీల విషయాలకు వెళ్తే ఈ పోరు ఎలా ఉండబోతుంది? మొన్న రీసెంట్గానే జరిగిన జూబ్లీ హిల్స్ స్టైల్లోనే ఇది కూడా ఉంటుందా? అంటే బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఉంటుందా గ్రౌండ్, లేదంటే బీజేపీ కూడా ఉంటుందా? బీజేపీ కూడా అటు అసెంబ్లీ స్థానాలని, ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకున్న నేపథ్యంలో మరి ఈసారి బీజేపీ కూడా పల్లెల్లో బాగానే కాషాయం రెపరెపలు, పల్లెల్లో కాషాయం పూలు పూయించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఇది ముగ్గురు మధ్య పోటీ ఉంటుందా, ఇద్దరి మధ్య ఉంటుందా అనేది చాలా ఆసక్తిగా అయితే స్పష్టంగా కనబడుతుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికను గెలిచిన జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్లో ఎలాగో పల్లె అంతా కూడా గతంలో రేవంత్ రెడ్డి గారికే పట్టం కట్టింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టింది కాబట్టి రేవంత్ రెడ్డి ఉండాలి అని కోరుకుంది ఒక రకంగా తెలంగాణ పల్లె, తెలంగాణ గ్రౌండ్ అంతా. బట్ అర్బన్కి వచ్చే వరకు మాత్రం అలా జరగలేదు. కానీ ఇప్పుడు అర్బన్ జూబ్లీ హిల్స్ కూడా కైవసం చేసుకున్న తర్వాత ఇంకాస్త జోష్లో రేవంత్ రెడ్డి పల్లెల్లోకి వెళ్ళి ప్రచారాలలో ముందుకు వెళతారా? ఇది లేదు అంటే కనుక పల్లెల నుంచి ఏమైనా తిరుగుబాటు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈ మధ్య ఇందిరమ్మ చీరలు, గతంలో బతుకమ్మ చీరలు అని ఇచ్చేవాళ్ళు, బట్ ఆ చీరల్ని అస్సలు బాలేదు అని చెప్పేసి ఆ చీరల మీద పాటలు కూడా రాసి ఆ చీరలు పాత గుడ్డలకి పనికొస్తాయి అని కూడా మాట్లాడిన సందర్భం నుంచి మరి ఈ చీరలు ఎంతవరకు తెలంగాణ మహిళని మెప్పించగలిగాయి? ఈ చీర తెలంగాణ మహిళ ఏ చిన్న ఫంక్షన్కో కార్యక్రమానికో చక్కగా కట్టుకునే వెళ్ళగలిగినంత చక్కగా బాగున్నాయా అనేది మరి ఈ ఓట్లలో తెలుస్తుందేమో. అంటే ఒక చీర గ్రామ పంచాయతీ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేస్తుందేమో అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ ఎంతైనా మహిళలకి మంచి చీర పెట్టినప్పుడు వాళ్ళ మనసు సంతృప్తి చెందుతుంది అంటారు. అందుకే ఇంటికి వచ్చిన ప్రతి మహిళకి తమ స్థాయిలో ఒక మంచి చీర పెట్టడం అనేది ఆనవాయితీగా హిందూ సమాజంలో ఉంటుంది. బట్ ఈ నేపథ్యంలో మరి ఈ చీరల ఫార్ములా, ఇందిరమ్మ చీరల ఫార్ములా తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే అటు బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే, బీఆర్ఎస్ పార్టీ నిజానికి గ్రౌండ్లో కేసీఆర్ గారికి ఏ మూలన ఎవరిని ఏ గ్రామానికి వెళ్ళినా చొరవగా ఆ ప్రాంతంలో ప్రతి మూలన ఉన్న అనుభవంతో, ప్రతి మూలన తెలంగాణలో ఉన్న ప్రాంతంతో అక్కడ ఉన్న వ్యక్తులతో అనుబంధం ఉన్న వ్యక్తిగా ఆయన ఒకప్పుడు చాలా
ఈజీగా కలిసిపోతూ ఉండేవాళ్ళు. కాకపోతే ఇదంతా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా లేనప్పుడు అన్నట్టుగా చూసేలాగా ఆయన రాజకీయ జీవితాన్ని ఆయనే ఎందుకో రెండుగా చీల్చేసుకున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కేసీఆర్గా ఎందుకో ఆయన దూరం అయిపోయారు. కేవలం ఎర్రవల్లికి మాత్రమే పరిమితం అయిపోయారు. ఉద్యమ సమయంలో ఆయన గ్రౌండ్లో ఉంటేనో, లేదంటే ఏదైనా కార్యక్రమాలు ఆయన మాస్టర్ బ్రెయిన్తో ఆయన వర్కౌట్ చేపిస్తేనో ఆనాటి నాయకులు ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు. కానీ మరి ఇప్పుడు ఉద్యమం వద్దనుకున్నారా, లేదంటే పదవులు వద్దనుకున్నారా, పదవే ఇవ్వనప్పుడు నేను రావడం ఎందుకు అనుకున్నారో తెలియదు. కానీ అనేక విషయాల్లో అన్ని రకాలుగా సైలెంట్ అయిపోవడం వల్ల కేసీఆర్ గారు ఈరోజు పార్టీని కృష్ణార్జునులుగా పేరు తెచ్చుకున్న అటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎంత ముందుండి నడుపుతున్నా అంతే వేగంతో కవిత గారు కూడా వెనక్కి లాగుతున్న నేపథ్యంలో మధ్యలో ఉన్న కేసీఆర్ గారి రథం ఇటు ముందుకెళ్తుందా, కవిత గారి బలానికి వెనక్కి వెళుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొనుంది. బట్ ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది, ఈ ఎన్నికలలో గనక ఒకవేళ పరాభవం పాలయ్యి డిజాస్టర్ అయితే గనక ఏంటి పరిస్థితి అంటే, ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఈసారి పంచాయతీలు గనక కోల్పోయింది అంటే గనక బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయ్యింది అనేలాంటి మాటలు ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా సరే జరుగుతున్న డ్యామేజ్లని కవర్ చేసుకుంటూ అటు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ముఖ్యంగా కవిత గారి ఆగ్రహానికి, మరి ఎంతైనా ఆడబిడ్డ, ఇంటి ఆడపిల్ల, మరి ఆవిడ ఆగ్రహానికి కారణం ఏంటో కూడా కనీసం తెలుసుకోకుండా తెలంగాణ సమాజంలో ఈరోజు బిడ్డను అలా వదిలేశారు. ఆవిడ కూడా ఒక ఆహార్యం మార్చి ఆవిడ కూడా వెళుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నారు. పోను పోను అదేమవుతుంది అంటే కల్వకుంట్ల కుటుంబం మీద ఒక నెగిటివ్ ముద్ర వేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ రమ్యారావు గారు స్వయంగా కేసీఆర్ గారి అన్న బిడ్డ, ఆయన ఇంట్లోనే పెరిగి ఆయన చేతుల మీదుగానే పెళ్లి చేసి ఆయనే చూసి అన్నీ చేసిన ఆ కుటుంబం నుంచి ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి అనేక కష్టాలు పడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆవిడ ఏదో ఒక పదవి కోసం ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు ఆవిడ ఒకవైపు. ఇంకొక వైపు అదే కుటుంబం నుంచి మరీ ఇంకొక ఆడబిడ్డ బయటకు వచ్చి కవిత గారు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి ఇదే తరహాలో రమ్యారావు గారు లాంటి తరహాలోనే ఆవిడ కూడా బయటకు వస్తే, అంటే కల్వకుంట్ల కుటుంబం ఆడబిడ్డల్ని పక్కకు నెట్టేసింది, ఆడబిడ్డల్ని పట్టించుకోవడం లేదు, ఇంటి ఆడపడుచుకి ఇదేనా గౌరవం ఇచ్చేది అంటే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇక్కడ బతుకమ్మ కానీ, సమ్మక్క సారలమ్మ కానీ, బోనాలు కానీ ప్రతిదీ గ్రామాన ఎల్లమ్మ, అలాగే రేణుక ఎల్లమ్మ, అనేక రకాలుగా మనం మైసమ్మ, అన్నీ కూడా అన్ని రకాలుగా ఇక్కడ తెలంగాణలో వేళ్ళూనికిపోయి ఉన్న గ్రామ దేవతల్ని పూజిస్తూ ఆచారాలను ఇంకా పాటిస్తూ ఉండే ఈ సమాజంలో ఇంటి ఆడపడుచు పట్ల ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ, ఏం చేసినా సరే క్షమించే గుణం ఉంటుంది. అలాంటిది కేసీఆర్ గారు లాంటి కుటుంబంలో ఇలాంటి ఇద్దరు ఆడపిల్లలు బయటికి రావడం మాత్రం ఇది నెగిటివే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో ఇది చాలా దగ్గరగా చూస్తారు కాబట్టి అది ఇంకా నెగిటివ్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకొని ఇంటి నుంచి కేసీఆర్ గారు తన సమస్యలను చక్కదిద్దుకొని కనుక బయటికి రాగలిగితే డెఫినెట్గా ఆయన మళ్ళీ సక్సెస్ అయ్యి మళ్ళీ ఆయన పునర్వైభవాన్ని దక్కించుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకో కేసీఆర్ గారు సైలెంట్ అయిపోయారు. మరి సమస్య కారణం ఏంటో ఆయన తీర్చలేనంత ఘోరమైన భారం ఆయన మీద పడిందో ఏమో తెలీదు. సో మొత్తానికైతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయితే ఇలా ఉంటుంది. ఇక మిగతా విషయానికి బీజేపీ ఎలా ముందుకు వెళ్ళగలదు అంటే ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన చోట కాస్త కూస్త పంచాయతీలను కనుక కైవసం చేసుకోగలిగితే గ్రామాల్లో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా హిందూ సమాజం చాలా బలంగా వేళ్ళునుకుపోయి సాంప్రదాయాలను ఆచరించే తెలంగాణలో బీజేపీ ఇదే హిందూ మతం భావజాలంతో పనిచేస్తే బీజేపీ పంచాయతీల విషయంలో కూడా అంతే ఫోకస్డ్గా పనిచేస్తే, అంటే అగ్రెసివ్ నాయకత్వం అటు మరి ఇప్పుడు రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర నాయకులు అయిన తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మరి ఆయన గ్రామ ఓటర్లను ఆకర్షించగలుగుతారా, ఇక్కడ మాస్ పల్స్ పట్టే నాయకులే కావాలా అంటే బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు, లేదంటే ఇంక బీజేపీకి కరుడు కట్టిన అటు డి శ్రీనివాస్ గారి కుమారుడుగా మాస్ పల్స్ని పట్టుకొని మాస్ కోసం పనిచేసేలాంటి నాయకులు బీజేపీలో కూడా ఉండగలిగితే ఇది కూడా ఇక్కడ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అంటే గ్రామాన పంచాయతీల్లో కనుక కమలం వికసించింది అంటే రేపు ఇది నెక్స్ట్ లెవెల్లోకి ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. బట్ కానీ గ్రౌండ్లో ప్రజలు ఎలా ఆలోచిస్తారు, ఎమ్మెల్యే స్థానం వరకు ఒక రకంగా, లేదంటే ఎంపీ స్థానాల వరకు ఒక రకంగా, పంచాయతీల వరకు ఒక రకంగా, లేదంటే సిటీలోని నియోజకవర్గాల్లో ఉండేది ఒక రకంగా ఆలోచిస్తారా, ఏం జరుగుతుందో చూడాలి. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారి పనితీరుకి, రేవంత్ రెడ్డి గారి సర్కారుకి రెఫరెండంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక టైంలో మనం మాట్లాడితే
ఇదే రిఫరెండంగా ఇప్పుడు అంటే గ్రామాల్లో పట్టం కట్టి గ్రామాలన్నీ కూడా ఈరోజు గ్రౌండ్లో ఉన్న గ్రామాలన్నీ రేవంత్ రెడ్డి నెత్తిన పెట్టుకుంటే ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటున్నాయా లేదంటే భుజం దింపుతున్నాయా, ఎట్లా చూస్తున్నారు, ప్రస్తుతానికి ఏం జరగబోతుంది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్గా అయితే ముందు ఉంటుంది. ఒకవేళ తగ్గితే కనుక అది చాలా పెద్ద హెచ్చరిక. రేవంత్ రెడ్డి గారు చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాదు అదే ఊపుతో కనుక ముందుకు వెళితే ఇక రేవంత్ రెడ్డికి తెలంగాణలో అడ్డు లేదు, ఆయన తెలంగాణ గడ్డ రేవంత్ రెడ్డి అడ్డా అన్నంతగా ఆయన ముందుకు వెళ్ళిపోవడానికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అటు సెంట్రల్ కాంగ్రెస్ నుంచి అలాగే స్టేట్ కాంగ్రెస్లో కూడా ఎవరు మాట్లాడే అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి మార్క్ అనేది పంచాయతీ ఎన్నికల్లో ఉండే అవకాశాలు ఉంటాయి సక్సెస్ అయితే గనక. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. గ్రామాల పంచాయతీలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. దిస్ ఈజ్ లక్ష్మి.